బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులుగా ఉన్న కేటీఆర్కి అలాగే కవితకు పడడం లేదని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీలో కీలక నాయకులైన కేటీఆర్ అలాగే కవితకు పడడం లేదు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అని అందరికీ అర్థమయ్యాయి. అయితే తాజాగా కేటీఆర్ అలాగే కవితకే కాకుండా కవితకు హరీష్ రావుకు కూడా పడడం లేదనే వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కేటీఆర్తో గొడవలు ఉన్నాయి అనుకుంటే మరి బావ హరీష్తో కూడా కవితకు ఏంటి ప్రాబ్లం? ఇటీవల ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే హరీష్ రావును కవిత మాత్రం పరామర్శించలేదు, ట్విట్టర్లోనూ కనీసం స్పందించలేదు. హరీష్ రావు అంతటి వారే ఆసుపత్రిలో చేరినా కానీ కల్వకుంట్ల కవిత మాత్రం పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నలాగే బావతోనూ విభేదాలు కూడా ఉన్నాయా, అందుకే కవిత లైట్ తీసుకున్నారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీ నడిచింది. తాజాగా ఇదే అంశంపై కవిత తన వెర్షన్ కూడా వినిపించారు. హరీష్ రావుకు ఆరోగ్యం బాగాలేదనే విషయం తనకు తెలియదని, అందుకే హాస్పిటల్కి నేను వెళ్ళలేదని, ఫోన్ కూడా చేయలేదని అన్నారు. అయితే కల్వకుంట్ల కవిత చెప్పిన మాటలు నమ్మాలా? హరీష్ రావు ఆసుపత్రిలో చేరితే మీడియా మొత్తం బ్రేకింగ్ న్యూస్లతో ఊదరగొట్టాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా ఒక రకంగా చక్కర్లు కొట్టాయి ఆ వార్తలు. అయినా ఈ మ్యాటర్ కవితకు తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదంటున్నారు నెటిజన్లు. కల్వకుంట్ల కుటుంబంలో ఏదో పెద్దదే జరుగుతుంది అని అనుమానిస్తున్నారు. ఇక మరో ఆరోపణ మీద కూడా క్లారిటీ ఇచ్చింది కల్వకుంట్ల కవిత. ఇటీవల తెలంగాణ జాగృతి పేరుతో పొలిటికల్ స్పీడ్ పెంచారు కవిత. సొంత అజెండాతో దూకుడుగా వెళ్తున్నారు. బీసీ నినాదం కూడా అందుకున్నారు. సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నారు కల్వకుంట్ల కవిత. అయితే ఎక్కడ గులాబీ జెండాలు కానీ గులాబీ నేతలు కానీ కల్వకుంట్ల కవిత చేసే ప్రోగ్రామ్స్ లో మాత్రం వారు కనిపించడం లేదు. బీఆర్ఎస్తో ఇక తెగదింపులే అని అంటుండగా కవిత మాత్రం అలా ఏం కాదు అంటూ ఖండిస్తున్నారు. అదంతా ఫేక్ ప్రచారమే అని అంటున్నారు. తాను ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తున్నారని, అయితే మాజీ ఎమ్మెల్యేలు మాత్రం అసలు నిజం కల్వకుంట్ల కవిత ఒప్పేసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కల్వకుంట్ల కవిత ఏదో ఒక ఇష్యూతో సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నారు.